వాట్సాప్ గైస్, గుడ్ మార్నింగ్ వాళ్ళ. మనం ఇప్పుడు కోల్కతా నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము. మనోడైతే జాబ్ అయితే ఇష్టం లేదంట, మనోడు వదిలేయబోతుండు జాబ్ అయితే. మనోడికి కొంచెం ప్రాబ్లంగా అవుతుంది. ఎవరన్నా కోల్కతాలో ఎవరన్నా ఉంటే జాబ్ అయితే ఎతికి పెట్టండి గైస్. ట్రైంప్ అయితే చూడండి, కోల్కతాలో ట్రైంప్ అయితే నడుస్తుంది మంచిగా. ఈ టైంలో కూడా ట్రైంప్ నడుస్తుంది. ఎప్పటిదో ఇది అప్పుడెప్పటి నుంచో స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా ఇంకా నడుస్తూనే ఉంది ట్రైంప్. अरे थैंक यू सो मच भाई, आप भी ओला यूज़ कर रहे हैं? बहुत अच्छा लगता है भाई, ये चेंज करके एथर यूज़ करो, एकदम बढ़िया लगता है. एथर ये चेंज करके एथर यूज़ करो, एकदम बढ़िया लगता है. मतलब स्पीड वगैरह परफॉर्मेंस वगैरह एकदम बढ़िया है. కూడా ఇక్కడ కనబడుతున్నాయి కూడా కలకత్తా మొత్తం పాత బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏదో కొంచెం ఎత్తుగా కొంచెం బాగుంది. ఇక్కడ కొంచెం సిటీ అంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఏదైనా డెవలప్డ్ ఏరియా ఉందంటే ఓన్లీ నార్త్ కోల్కతాలోనే ఎక్కువ శాతం డెవలప్డ్ ఏరియా అనేది ఉంది. మొత్తం ఇటే కనబడుతుంది దాదాపు. వెల్కమ్ టు కజీ నర్వీ ఉన్నదే ఆవిడ లేక్ టౌన్ అంట. 1.5 కిలోమీటర్స్. గాయస్ ముందు క్లాక్ టవర్ ఉంది, భలే ఉంది గాయస్. ఇది చూడటానికి బాగుంది. वो तो ले लिया मैंने. ఇక్కడ అంకుల్ వచ్చేసి మనకైతే మంచిగా शंकर दास हम सीरापुर में रहता है. हाँ, हम उधर से इधर काम में आता है डेली काम पे आता है. ओ भाई, बताइए. गुड बाय. आपको मिलकर बहुत अच्छा लगा है. पूछने के क्या ये देखिए, हाँ यही रह जाएगा. पैसा ऐसा कुछ नहीं रह जाएगा साथ में. अब सही है ना? हाँ सही है. अभी काट के चूल्हा में जाएगा. हाँ 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 सही है. चलो, अभी जब तक जिंदा है हाँ, तब हाँ. तक हमार होता है. కోల్కతా నుంచి 50 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత అయితే మనకి ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసింది గాయస్. ఫైనల్గా మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం అనుకోండి. ఇక మనకి ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉంది మాయాపూర్కి అయితే. వామ్మో, ఎండ అయితే చంపేస్తుంది అనుకోండి. 60 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. మనకి ఇంకా ఛార్జింగ్ ఒక దగ్గర కూడా దొరకట్లేదు. దీనికి ముందు కూడా ఒక దగ్గర అయితే అడిగినాము, అక్కడ కూడా ఇవ్వట్లేదు, ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. నాయనో, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ నెల్లి అడగాలి. 87 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇక్కడి నుంచి రైట్ అయితే వెళ్ళి స్ట్రైట్ వెళ్ళాలి ఇక్కడి నుంచి మొత్తం. ప్రస్తుతం మనం కళ్యాణి అనే ఊరు దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా కళ్యాణికి మనకి ఇటు స్ట్రైట్గా వెళ్తే మనకైతే కళ్యాణి అయితే వచ్చేస్తుంది ఇంకొక 3 కిలోమీటర్స్లో. కాకపోతే మనం కళ్యాణి నుంచి ఇటు రైట్కి అయితే వెళ్ళాలి. మనం దాదాపు అడుగుతూ అయితే వచ్చినాము. ఒక్కడ పెట్టుకోవటం లేదు సామె. ఏం చేయాలో ఏందో ఇప్పుడు మనం. ఇదిలో అయితే మళ్ళీ ఇంకొక దగ్గర అడిగినా కాదు, మామూలుగా అయితే లేదు. ఇక్కడ ఒక పక్కన ఎండ చంపేస్తుంది, ఒక పక్కనేమో ఇల్లేమో ఒక్కరు కూడా ఛార్జింగ్ అయితే ఇవ్వట్లేదు. వీళ్ళు చూడటానికి మాత్రం విచిత్రంగా ఉన్నారు మొత్తం వీళ్ళంతా. ఏందో ఫైనల్గా ఇక్కడ కూడా ఛార్జింగ్ అయితే ఇవ్వట్లేదు. ఏందో మరి ఇలా ఏందో ప్రాబ్లం ఏందో తెలియదు. కానీ మనకైతే వీళ్ళది ఒక్కడు కూడా ఛార్జ్ ఇవ్వట్లే. ఎవరు నాయన దగ్గర ఇప్పటికి 10 మంది దాకా అడిగిన దాదాపు. ఒక్కరు ఛార్జింగ్ ఇస్తారేమని చెప్పి చూస్తుంటే ఒక్కరు ఇవ్వట్లే. కూడా ఈ ఎండకి నేనైతే దిమ్మ తిరుగుతుంది ఈ ఎండకి ఫుల్గా. ఏం చేయాలో అర్థం కావట్లేదు మనకి. చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత అయితే. ఫైనల్గా మనకైతే ఛార్జింగ్ అయితే దొరికేసింది. మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టేసినాం చూడండి. ఈ టెంపుల్ దగ్గర అయితే ఛార్జింగ్ అయితే మనకు దొరికింది. ఫైనల్గా ఇక్కడ ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే వేసుకోవాలి కదా. మనం ఫుల్ చేసుకొని ఇక్కడ నుంచి మాయాపూర్ అయితే మనం అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మనకి 84 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా అమ్మదేవుడా, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 6:17 అయితే అవుతుంది.
అమ్మ బాబాయ్, ఇప్పుడు ఎట్లా ఎంత దూరం ఉంటుందో తెలీదు మనకి, ఎట్లా వెళ్ళాలో తెలీదు, కానీ వెళ్ళాలి. బట్ పెద్ద టాస్కే. ఫైనల్గా మనమైతే ఈ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాము బండికి అయితే. ఇక్కడి నుంచి మనం మాయాపూర్ అయితే బయలుదేరిపోదాము. మాయాపూర్ వెళ్ళిపోయి ఇప్పుడు నైట్ అయితే దాదాపు ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. నాకు తెలిసి అయితే ఇంకొక 3-4 అవర్స్ అయితే పడుతుంది. నైట్ ఎర్లీ మార్నింగ్ అయితే మనం అయితే రీచ్ అయిపోతాం నాకు తెలిసి అయితే. మార్నింగ్ వ్యూ అయితే వెనకాల మనకి ఆర్మీ అన్న వల్ల చూడండి గైస్, మనకైతే కోల్కతా ఎలక్షన్స్కి అయితే వెళ్తున్నారంట వీళ్ళు, ప్రొటెక్షన్కి. ఆ రకంగా జరుగుతాయి ఎలక్షన్స్ అయితే కోల్కతాలో. मैं ऑल इंडिया कर रहा हूँ, ऑल इंडिया कर रहा हूँ. ఫైనల్గా మనం ఒక బెండకాయ కర్రీ వేసుకుని, మనం ఒక చట్నీ వేసుకుని మంచిగా ఫుడ్ అయితే తినేసినామండి. ఇక్కడ మొత్తం ఇక్కడ కాళీమాత టెంపుల్, మళ్ళీ మనం కాళీమాత టెంపుల్కి వచ్చి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాము హాయిగా. ఇక్కడ నుంచి మొత్తం మనకి 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 50 కాదు, సారీ 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకొక 1 అవర్ 2 అవర్స్ ఆగి స్టార్ట్ అయితే అయిపోదాం. మంచిగా తిని మెల్లగా కొంచెంసేపు ఉండి స్టార్ట్ అయితే అయిపోదాం. మనం ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసి మంచిగా కొంచెం రెస్ట్ తీసుకుని కరెక్ట్గా 3:53కి అయితే మనమైతే స్టార్ట్ అవ్వబోతున్నాం ఇక్కడ నుంచి, ఛార్జింగ్ పెట్టుకుని హాయిగా. చలో, ఇంకా మనకి 49 కిలోమీటర్. ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది గైస్, మామూలుగా అయితే లేదు. ఒక్కసారి క్లైమేట్ అయితే చూడండి, అదిరిపోయింది అనుకోండి. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడే ఒక అన్న అయితే వచ్చి చెప్పారు, ఇక్కడ ఇన్ఛార్జ్ అంట, టెంపుల్ ఇన్ఛార్జ్ అంట, ఇక్కడ ఉండటమైతే సేఫ్ కాదు, దొంగలు ఎవరన్నా వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సరే మనం కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోబోతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడన్నా చూసుకుని వేసుకుందాం. మళ్ళీ ఇక్కడ వేసుకున్నా కానీ ఈయనైనా కానీ 2-3 సార్లు ఇబ్బంది అయిపోతుంది. మనం లగేజ్ తీసుకొని పెట్టుకునేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇది పరిస్థితి. ఏం చేస్తాం, చలో బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్లీ మాయాపూర్ ఇంకా 21 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనం కృష్ణానగర్లో అయితే ఉన్నాము. ఇది మొత్తం సిటీ. ఇక్కడ ఏమన్నా తీసుకుందాం, షాప్లో తినడానికి ఏమన్నా తీసుకొని వెళ్దాము. డైరెక్ట్ ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని, ఇక లేకపోతే డైరెక్ట్ మాయాపూర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏడన్నా ప్లేస్ చూసుకుందాం. చలో, ఎప్పుడు అనిపించలేదు మనకి, ఈరోజు అయితే ఫుల్గా బాడీ అంతా వీక్గా అనిపించింది. ఫుల్గా మరి రెస్ట్ అయితే దొరకలేదు. మళ్ళా వచ్చి చెప్పకపోతే మనం హాయిగా మార్నింగ్ వరకు ఇక్కడనే ఉంటుండే. మార్నింగ్ మెల్లగా లేచి మంచిగా వెళ్ళిపోతుండే ఆయన. సరేలే, ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది గాయస్. మనం ఫస్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే ఆ పోలీస్ డ్యూటీ చేస్తున్నారు. మరి వాళ్ళు చూడండి ఎట్లా వెళ్తున్నారు. ఆ కారు ముంగటి కారులో హారన్ కొట్టుకుంటే వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. ఈ నైట్ టోల్ రోడ్ స్టార్ట్ NH12. చలో కూడా ఇది ఏందో సైడ్కి రైట్ సైడ్ లేదు, ఉంది ఇంత పెద్దగా మంచిగా బాగుందని చెప్పేసి చూడటానికి అయితే వచ్చిన. ఇదేంటా అని చెప్పేసి ఇదేదో ఉంది, భక్తి స్వరూప్ మార్గ్ అంట. మందిర్ శ్రీ ఇదేదో మందిర్ అంట, శ్రీ గౌరానేత మందిర్ అంట. ఏందో తెలీదు. ఫైనల్గా మనం ఇక్కడ అయితే సైడ్కి ప్లేస్ అయితే ఉంది ఈ టెంపుల్ పక్కనే. ఇక్కడైతే క్యాంపింగ్ అయితే వేసుకున్నాము. చలో,
ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. చలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేసేయండి. మనమైతే దగ్గర దగ్గర 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే మాయాపూర్ అయితే వచ్చేసినాము. మీ సపోర్ట్ ఉంటేనే ఇంతవరకు ట్రావెల్ చేసింది నేను. చలో లైక్ అయితే కొట్టేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి.